హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనమైతే మామిడికాయ పులిహోరని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. అయితే ఇప్పటి వరకు మనం నిమ్మకాయతో పులిహోరని చేసుకుంటాము, లేదంటే చింతపండుతో పులిహోరని ట్రై చేస్తాం కదా. సో ఇప్పుడు మనకి సమ్మర్లో మనకి మామిడికాయలు అనేవి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఓసారి ఇలా మామిడికాయతో పులిహోరని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. అయితే నేను ఈ వీడియోలో ఇప్పుడు ఎంత రైస్కి ఎన్ని మామిడికాయలు తీసుకోవాలి, ఎలా చేస్తే మామిడికాయకున్న పులుపంతా రైస్కి పడుతుంది అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా అయితే ఈ పులిహోరని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పులిహోరని చేసుకునే ముందు సో రైస్ని అయితే వండుకోవాలి కదండి. ఇక్కడ నేను 2 కప్స్ వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను. సో దీన్ని ఈ బియ్యాన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని 2 కప్స్ రైస్కి నేను 4 కప్స్ వాటర్ని తీసుకుంటున్నానండి. సో 2:1:2 రేషియో అనమాట. సో 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ని తీసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పసుపు అనేది రైస్కి మొత్తం ఈవెన్గా పడుతుందండి. మొత్తం కూడా చక్కగా పట్టేస్తుంది. మనం ఎలాంటి చేతులతో కలిపే పని కూడా లేకుండా కరెక్ట్గా పడుతుందండి. ఇక్కడ మనం 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసేయాలన్నమాట. అదేవిధంగా ఆయిల్ని అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి అన్నం అనేది ముద్దలుగా కాకుండా పొడిపొడిలాడుతూ ఉంటుంది. సో ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం ఇక్కడ మామిడికాయలని తురిమి పక్కన పెట్టుకుందాం. సో ఈ మామిడికాయకున్న పొట్టు మొత్తం కూడా ఈ విధంగా తీసేయాలండి. సో మనం చూస్ చేసుకునే మామిడికాయలు అనేవి చాలా పుల్లగా ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి. సో అయితేనే మనకి పులిహోర అనేది చక్కగా కుదురుతుంది. సో ఈ విధంగా మామిడికాయని తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మనకి పసుపు అనేది చక్కగా పట్టి పొడిపొడిలాడుతూ ఉంటుందండి. మనం ఆయిల్ అనేది అప్లై చేసాం కదా. ఇప్పుడు ఈ విధంగా కుక్ అయిన రైస్ని ఏంటంటే మనం ఒక ప్లేట్లో కానీ ఒక వెడల్పాటి గిన్నెలో కానీ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఏంటంటే కలపడానికి అనేది ఈజీగా ఉంటుంది. సో ఈ పులిహోరకి మనం తాలింపు వేసుకుందామండి. ఒక బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు అనేవి మనకి లైట్గా వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 1 టేబుల్ స్పూను మినపప్పును కూడా తీసుకోండి. అదేవిధంగా ఒక 3 ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంచి వేసేయండి. సో ఈ 1 by 1 కొద్దిగా వేగుతూ ఉన్నప్పుడు యాడ్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలని ఈ విధంగా చీరకల్లా చేసుకొని వేసుకోండి. అదేవిధంగా ఒక అంగుళం సైజు అల్లం ముక్కని ఈ విధంగా దంచి వేసేసుకోండి. సో కరివేపాకు అయితే మీ ఇష్టం అండి, ఎంత వేస్తే మనకి అంత టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఒక 3 రెమ్మల కరివేపాకుని తీసుకున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూను ఆవాల్ని కూడా తీసుకున్నాను. సో ఈ పోపు దినుసులు అన్నీ కూడా వేగిపోయిన తర్వాత మనం తురిమి పక్కన పెట్టుకున్న మామిడికాయ గుజ్జు ఏదైతే ఉందో సో దాన్ని వేసుకోవాలండి. ఫైనల్గా పోపు దినుసులు అన్నీ కంప్లీట్గా వేగాలన్నమాట. సో ఇలా వేసుకుని లైట్గా పసుపుని యాడ్ చేసుకున్నారంటే మనకి ఒక 2 మినిట్స్కి మనకి ఆ మామిడికాయ గుజ్జు అనేది కొంచెం ఉడుకుతుందన్నమాట. సో మామిడికాయ గుజ్జు అనేది ఉడికినప్పుడు పచ్చివాసన లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ విధంగా పెట్టుకున్న తాలింపుని ఏంటంటే ఈ రైస్లో వేసుకొని చక్కగా ఈవెన్గా కలుపుకోవాలండి. సో పులుపు అనేది కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఒక చిన్న క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇక్కడ మీరు సాల్ట్ని తాలింపు వేసుకున్నప్పుడు ఫైనల్గా లాస్ట్లో అన్న యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం తాలింపు రైస్లో వేసేసిన తర్వాత సాల్ట్ని మనం పైనుంచి కూడా కలుపుకోవచ్చండి. మీరు తాలింపులో వేసేసుకుంటే ఏంటంటే చక్కగా మొత్తం రైస్కి పట్టేస్తుందన్నమాట. సో ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.